జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నెక్స్ట్ ఇయర్. జిహెచ్ఎంసీలా ఇక్కడ చూస్తే ఇప్పుడు షెర్లింగంపల్లిలో కేవలం ఒకటే వచ్చింది దగ్గర, ఈసారి 10కి 10 వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి డివిజన్లా భారీ మెజారిటీ వచ్చింది బీజేపీకి. ఇక్కడనే కాక బడంగ్పేట్ ఎన్నో మున్సిపాలిటీస్ ఉన్నాయి, అక్కడ కూడా మణికొండ మున్సిపాలిటీస్, ప్రతి మున్సిపాలిటీలా మాకు భారీ మెజారిటీ వచ్చింది. అయితే రాబోయే కాలంలో ఎమ్మెల్యేల సర్పంచ్లే కాదు, వార్డ్ మెంబర్సే కాదు, కోఆపరేటర్సే కాదు, ఎమ్మెల్యేలు కూడా తప్పనిసరిగా 7 ఎమ్మెల్యేల కనీసం 5-6 ఎమ్మెల్యేస్ మేము గెలుస్తామని నాకు నమ్మకం ఉంది. వచ్చే ప్రభుత్వము తప్పనిసరిగా అది బీజేపీ ప్రభుత్వము తెలంగాణలో ఉండబోతుంది. కానీ అంతవరకు మేము ఇదే ప్రభుత్వంతో పనిచేస్తాం. ఈ ప్రభుత్వము ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉంది. అంటే పోయిన ప్రభుత్వం చేసిన కర్మ వీళ్ళు వహించవలసి వచ్చింది. ఎందుకంటే అప్పుల పాలు చేసిపోయినారు తెలంగాణలో. అయితే దీనికి సెంటర్ సపోర్ట్ అవసరం. పార్టీలు వేరైనా కూడా నేనైతే సెంటర్ నుంచి ఈ ప్రభుత్వంకు ఎంత సపోర్ట్ ఇవ్వగలుగుతుందో అంత సపోర్ట్ కొరకు నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే రాజకీయాలు పక్కకు పెడితే ఈ ప్రభుత్వం మంచిగా తెలంగాణ ప్రభుత్వం మంచిగా పని చేయకుంటే రేపు జీతాలు లేటుకొస్తావు, పథకాలు అమలు కావు, పెన్షన్లు రావు, ఇవన్నీ కూడా రావు, ప్రజలకు ఇబ్బంది. అందుకే మేము ఒక బైపార్టిజన్గా, అంటే రాజకీయాల కొట్లాడినా కూడా డెవలప్మెంట్కి వచ్చే వరకు కలిసి పనిచేస్తానికి మేము ప్రయత్నం చేస్తాను. నేను ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి ఈ రాష్ట్రానికి ఏం తేవాలనో, నిధులైనా ప్రాజెక్టులైనా దాని కొరకు ప్రయత్నం చేస్తాను.